హలో లేడీస్, మైండ్ బయటకు కనిపించని భారాన్ని క్యారీ చేస్తున్నట్లు అనిపిస్తుందా? మనం పరిగెడుతూ ఉన్నా కానీ గమ్యాన్ని మనం రీచ్ అవ్వగలమా లేదా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారా? మీ లైఫ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డెసిషన్ని ఈజీగా డిసైడ్ చేసుకోలేకపోతూ ఉన్నారా? అనవసరమైన ఆలోచనలతో అలసిపోతూ ఉన్నారా? వందలో కనీసం 10 మంది అయినా ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే నేను చెప్పే ఈ స్మాల్ టిప్స్ మీకు హెల్ప్ అవ్వచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడం అంత ఈజీగా చేసుకోలేకపోతున్నారా? నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అవుతుందా కాదా అని ఆందోళనలో గందరగోళమైనటువంటి మైండ్తో ఉన్నారా? అటువంటప్పుడు మీరు ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు. నేచర్ టచ్. ఎటువంటి చెప్పులు లేకుండా నేలపైనైనా కానీ గ్రాస్ పైనైనా కానీ 5 మినిట్స్ అలాగనే నుంచోవాలి. అలా నుంచోవడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి ఎనర్జీని మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. అలా చేయడం వల్ల ఆ ఎనర్జీతో మన మైండ్ రెస్ట్లెస్లో ఉన్న థాట్ని కామ్ అయిపోతాయి అన్నమాట. దానివల్ల మనకి కాన్స్టెంట్ మైండ్ అవుతుంది. సో దానివల్ల మనకి డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. ఎమోషనల్గా బాగా స్ట్రెస్ అయ్యి పీస్ఫుల్గా లేకుండా ఉన్నారా? ఎమోషనల్ పీస్ కోసం మీరు ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు. క్యాండిల్ లైట్ రిఫ్లెక్షన్. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మొబైల్ ఫోన్స్ ఏమీ లేకుండా క్వైట్ అండ్ కామ్ ప్లేస్లో క్యాండిల్ని వెలిగించి మీరు కూర్చోవాలి. ఒక 2 మినిట్స్ ఓన్లీ ఆ క్యాండిల్ లైట్ పైనే ఫోకస్ చేయాలి. అలా ఫోకస్ చేయడం వల్ల అది మన నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది, మన ఎమోషన్స్ని లైట్ అయ్యేలాగా చేస్తుంది. మన థాట్స్ అన్నీ క్లౌడ్స్ లాగా అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో దానివల్ల మన ఎమోషనల్ పీస్ అనేది వస్తుంది. యూ డిజర్వ్ 2 మినిట్స్ ఆఫ్ పీస్. మీకు ఎప్పుడైనా బాధ, భయం, ఆందోళన కలిగినప్పుడు ఈ టిప్ని యూజ్ చేయొచ్చు. యాంకర్ ఆబ్జెక్ట్. మీకు కంఫర్ట్గా మీకు ఇష్టమైనటువంటి ఒక ఆబ్జెక్ట్ని మీ దగ్గర ఉంచుకోండి. ఇట్స్ లైక్ అది ఒక రింగ్ కావచ్చు, ఒక ఫోటో కావచ్చు, ఒక క్లాత్ కావచ్చు, ఏదైనా సరే. మీకు ఎప్పుడైనా బాధగా అనిపించినప్పుడు దాన్ని ఒక 5 మినిట్స్ హోల్డ్ చేసి పట్టుకోండి. అలా చేయడం వల్ల అది మీకు మీ స్ట్రెంగ్త్ని, మీ మెమరీస్ని గుర్తు చేసి మీ యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గిస్తుంది. మీరు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నప్పుడు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఇంకొక టిప్, బాడీ టచ్ చెక్. మీ హ్యాండ్ని మీ ఫోర్ హెడ్ పైన కానీ మీ హార్ట్ పైన కానీ జెంటిల్గా ప్లేస్ చేయండి. మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ హ్యాండ్ అలానే జెంటిల్గా టచ్ చేస్తూ ఐ సీ యూ, ఐ కేర్ యూ అని చెప్పుకోండి. ఇలా చేయడం వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి. మీరు కూడా ఈ టిప్స్ని ఈరోజే ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పెయిన్ ఈజ్ రియల్ బట్ సోల్ ఈజ్ హోప్. ఐఎమ్ ఆల్వేస్ బీ హియర్ టు లిసన్ యువర్ ఎమోషన్స్ లైక్ యువర్ సోల్.